హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మమ్మీ చికెన్ ఫ్రై చేస్తున్నారు. చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది మమ్మీ చేసే చికెన్ ఫ్రై. సో ఈరోజు నేను ఆ రెసిపీ మీకు చూపించాలనుకుంటున్నాను. మమ్మీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం పదండి. చిట్టు, చికెన్ తింటాక అప్పుడే వచ్చేసావా? సరే మమ్మీ, స్టార్ట్ చేసేద్దాం ఇంకా చికెన్ ఫ్రై. ఓకే మా స్టార్ట్ చేద్దాం. వచ్చి చికెన్ ఫ్రైలోకి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీను. ఇవి ఫస్ట్ మనం లైట్గా వేయించుకోవాలి. లైట్గా వేయించుకోవాలి. ఇది మనం ఫస్ట్ కొంచెం సేపు చల్లార్చాలి కాబట్టి పక్కన పెట్టేస్తున్నాం. ఆ తర్వాత ఈ చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీనిలోకి వేసేసేయాలి. కొంతమంది చికెన్ నూనెలో వేయించేసి అలా ఫ్రై చేస్తారు, కానీ నాకు ఇట్లాగ దీనిలో వాటర్ ఉంటాయి కదా, అవన్నీ అలా నూనెలో వేసిన తర్వాత రావటం అట్లాగా అంత బాగా అనిపించదు. అందుకని నేను ఆ నీళ్ళన్నీ కూడా ఇట్లాగా ఇంగిపోయేటట్టు ఫస్టే ఇలా పెట్టేస్తాను. ఎప్పుడు ఫ్రైకి అయితే ఇలా బాగుంటుంది. చికెన్ కోసం వెయిట్ చేస్తున్న గోల్డీ. ఇక ఇలా వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ ఇంకిపోయేదాకా చూసుకోవాలి. కొంచెం పసుపును ఉప్పు వేసుకోవాలి. ఇది 1 కిలో చికెన్ అన్నమాట. ఓకే, చల్లారిపోయింది. దీన్నిగా మిక్సీలో పట్టేద్దాం. మామూలుగా అయితే ఇది రోట్లో నూరుకుంటేనే చాలా బాగుంటుంది. ఇదివరకు రోట్లోనే నూరేవాళ్ళం, కానీ ఇప్పుడు అంత ఓపికలు లేవు కదా, ఇంకా మిక్సీలో పట్టేయటమే. ఇలా వేసేసుకోవాలి. ఈ చిన్నులపాయలు ఇప్పుడు వేయకూడదు. ఫస్ట్ ఇది బాగా మెత్తగా పట్టేసిన తర్వాత ఈ చిన్నులపాయలు వేసి ఒక్కసారి తిప్పేసి తీసేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఇలా తీసి పెట్టుకున్న చిన్నులపాయలు ఉన్నాయి కదా, అవి వేసేయాలి. ఇలా తొక్కు తీసేసి వేస్తే అంత బాగా అనిపించదు, కానీ మా వారు తొక్కుంది అనుకోండి ఇలాగా అదేదో గొంతులోకి వెళ్ళిపోయి అడ్డం పడిపోయిద్ది అన్న ఫీలింగ్లో ఉంటారు. అందుకనే ఇవేమో ఆయనకి తెలిసినట్టు వేస్తా, తెలియకుండా పొట్టి తీయకుండా ఇలా వేసేస్తూ ఉంటా. ఇప్పుడు చూసావా ఎంత వాటర్ వచ్చిందో. ఇవన్నీ వాటర్ ఉండి మసాలా పొళ్ళు వేస్తే బాగుండవు, అందుకని ఈ వాటర్ అంతా ఇంకిపోతేనే పొళ్ళు వేసినప్పుడు బాగా టేస్ట్ వచ్చింది. ఇలా అయింది పొడి. ఏంటి ఏంటి ఎక్కడికి 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 వంగ, నీకే ఫస్ట్ నీకు పెడతా, ఓకేనా? చూసావుగా చికెన్, చూసావుగా. ఇంకా వాటర్ ఇంకిపోలేదు, చాలా టైం పడుతుంది. అయిపోవచ్చింది వాటర్, జస్ట్ కొంచెం ఉన్నాయి.
ఇలా అయింది. ఇక వాటర్ అన్నీ పోయినాయి ఇప్పుడు. ఇట్లా అవ్వాలి. ఇది అయిపోయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఏం అవసరం లేదు దీనిలో. మనం ఇప్పుడు చేసే ఫ్రై పొడిగా ఉండాలి, కొంచెం కూడా తడిగా ఉండకుండా ఉండాలి. అందుకు కొంచెం ఆయిల్ తక్కువగానే పోసుకోవచ్చు. మళ్ళీ ఒక 5 minutes. బాగా నూనెలో వేగిని గోల్డ్కి 2 ముక్కలు తీసి పెడదాము. ఎంతో ఇష్టంగా తినేది ఇవి. పాపం ఎప్పుడు లెగ్ పీస్ తెచ్చేదాన్ని, ఈరోజు లెగ్ పీస్ తేలేదు. లెగ్ పీస్ అయితే ఈ బాటికి కూర్చొని పీకేస్తా ఉండేది పాపం. లెగ్ పీస్ పీకిన తర్వాత నా చేతులు పీక్కుంటా ఉండేది. ఓకే, ఈ 2 చాలు. మళ్ళీ అన్నంలో కలపాలి కదా. ఇప్పుడు కారం వేద్దాము. కారం కొంచెం ఎక్కువగానే తింటాము, ఎందుకంటే గుంటూరు వాళ్ళం కదా. గుంటూరు అంటేనే కారం. కారం ఇప్పుడే కదా వేసింది, కొంచెంసేపు ఆ ముక్కకు పట్టాలి. నూనె పోసింది కొంచెమైనా పైకి వస్తుంది. ఓకే, ఇంక ఇందులోకి పొడి వేసేద్దాం. పొడి కూడా వేసేసాం. ఒకసారి కలిపేద్దాం. ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువ టైం ఏమి ఉంచని అవసరం లేదు. కొత్తిమీర వేసేద్దాం. స్మెల్ అయితే అదిరిపోతుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉంది. ఓకే, ఇవి గోల్డీ పాపకి. ఎప్పుడు వండినా కానీ కర్రీ చేసినా ఫ్రై చేసినా దానికి మాత్రం ఫస్ట్ ఇలా పెట్టాలి, లేదంటే అరుస్తూ ఉంటుంది, దానికి వెళ్ళి చూస్తూ ఉంటుంది ఎప్పుడు పెడతారా అని. అందుకే తింటండి, తిని. Thank you for watching. Please like, share and subscribe to my channel. See you in the next video. Bye bye.